నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట పరిసర ప్రాంతాల ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. పరిశ్రమల కారణంగా వెలువడుతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వచ్ఛమైన గాలి లేకపోవడంతో వ్యాధుల బారిన పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్తు తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాలని అన్నారు. ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఏరియాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు పాటించకుండా ట్రీట్మెంట్ చేయని విషవాయువుల్ని ప్రజలకి వదలటం వల్ల ఈరోజు కొన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యానికి కారకులవుతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీలన్నీ కట్టడి చేయాలి. ఆ కట్టడి చేయాల్సిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి మీద ఉన్నది. వారి యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి వీళ్ళని అరికట్టాలి. అరికట్టని పక్షంలో వాళ్ళని ఇక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేయాలి, లేదంటే వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి. మా ముందు లైన్లో ఒక 23 ఏళ్ళ కుర్రాడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడని అర్థం కాదు. అలాగే మా కాలనీలో దాదాపు సీనియర్ సిటిజన్స్ ప్రతి సంవత్సరం 2-3 చనిపోతున్నారు. అంటే వాడికి ఇంకా లైఫ్ స్పాన్ ఉండి కూడా వాడు చనిపోతున్నారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ ఏరియాలో ఉన్నట్టు పొల్యూషన్. దీని యొక్క సివియారిటీ ఎంత డీప్గా ఉందన్నది అర్థం కావట్లేదు. మేము ఒక చిన్న పిలుపు ఇస్తేనే కొన్ని వేల మంది వాళ్ళు వచ్చారు అంటే రేపు దీని మీద పూర్తి అవేర్నెస్ వస్తే ఈ కాలనీ మొత్తం రోడ్డు మీద ఉంది. అంత సీరియస్ ఉన్నటువంటి ఇంపాక్ట్ని పీసీపీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. సింపుల్గా మేము పీసీపీని అడుగుతుంది ఒకటే, ఎవరు కారకులైన వాళ్ళ పేరు మీరు బయట చెప్పండి, అక్కడి నుంచి ఈ కరెక్షన్ స్టార్ట్ అవుతుంది.